ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్లోని పోలీసు శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ వద్ద డ్రైనేజీ సిస్టమ్ను ఎస్పీ దామోదర్ పరిశీలించారు. ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు అక్కడే డ్రైనేజీ విధానం గురించి ఎస్పీకి వివరించారు. వర్షాలు కురిసే సమయంలో పోలీసు పెట్రోల్ బంక్ వద్ద నీరు నిలిచి చెరువును తలపిస్తూ ఉండేది. అక్కడ నీరు నిలవలేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి కమిషనర్ వెంకటేశ్వరరావు ఎస్పీ దామోదర్కు వివరించారు. పెట్రోల్ బంకును ఆనుకొని ఉన్న కాలువ దాన్ని ఏ విధంగా సరిచేసి నీరు నిల్వకుండా ఉండే విషయమై మ్యాప్ ద్వారా ఎస్పీకి వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మంచి పని చేశారు. మన పట్టణంలో చాలా చోట్ల మనకు వర్షాకాలంలో దాదాపు 1.5-2 అడుగుల వాటర్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఈ పెట్రోల్ బంక్ దగ్గర వాటర్ ఎక్కువగా అవుతుంది కాబట్టి మన జిల్లా ఎస్పీ గారు శ్రీ దామోదర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. సార్ చాలా పాజిటివ్గా స్పందించి మనకు ప్రజలు చాలా ముఖ్యము, ప్రజల కోసం మనకు ఇబ్బంది లేకుండా చేసుకుందామని చెప్పేసి సారు మరి ఇక్కడ తను స్వయంగా వచ్చి పరిశీలించారు. కాబట్టి వాటర్ పోయేదాకా చేయడము, తర్వాత కొత్తగా మేము కాలువ కూడా దాన్ని ఇక్కడ ఎందుకంటే పైపుస్తో ఉంది, పైపులు ఉండడం వల్ల ఎక్కువ వాటర్ పోక రోడ్డుపై వాటర్ నిలబడుతుంది కాబట్టి కల్వర్ట్ కట్టేసి దీన్ని ఛానలైజ్ చేసి 1 అడుగు ఈ కాలువను కూడా పెంచుతున్నాము. దీన్ని పెంచడం వల్ల ఇక్కడ ఎక్కడ కూడా వాటర్ ఆగకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయాలన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో దానికి ఎస్పీ సార్ స్వయంగా తను వచ్చి తన సిబ్బందితో మాట్లాడి ప్లాన్ ఎలా చేస్తే బాగుంటుందని వారు మాతో డిస్కస్ చేశారు. సానుకూలంగా ఇక్కడ వాళ్ళ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా వాటర్ పోయే విధంగా కొత్త కాలువ నిర్మించి ఈ ర్యాంపు, కల్వర్ట్ ఇవన్నీ